ఓం నమో వెంకటేశాయ. జనావహాసవర్జన నిజావభాస సర్జన గోవింద గోవింద. జనన మరణ భాజాం జన్యసామర్థ్య భాజాం జయకృత లఘువార్తాం జాన ఓహో న కీర్తిం జగదతిశయమూర్తేర్జాతరూప ప్రదీప్తే జనిత విపుల క్లిప్తేర్జాన ఔత్తమ్య కీర్తిం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని యొక్క కీర్తిని స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వాళ్ళతో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకొని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశత భాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశతో వేణుడి కుడి భుజం నుంచి పృథువు అనే పేరుతో ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన దక్షిణ భుజం నుంచి శ్రీమన్మహాలక్ష్మి అంశతో అర్చి అనే పేరుతో మహానుభావురాలు జన్మించింది. చూడంగానే వీళ్ళిద్దరూ దంపతులు అనే విషయం అర్థమైపోయింది. ఆ క్రతువులో పాల్గొన్నటువంటి మహర్షులందరూ కూడా లక్ష్మీనారాయణులే మళ్ళీ దంపతులుగా పుట్టుకొచ్చారు, అవతరించారు అని నిర్ణయించుకుని వాళ్ళని స్తుతి చేసుకున్నారు. ఏష సాక్షాద్ధరేరంశః జాతో లోకరిరక్షయ ఇయంచ తత్పరాహి శ్రీ అనుజజ్ఞే అనపాయిని అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ. ప్రశంసంతి స్మ తం విప్రాః గంధర్వ ప్రవరా జగుః ముముచు సుమనోధారాః సిద్ధా నృత్యంతి స్వస్త్రియః అని. ఎప్పుడైతే లక్ష్మీనారాయణులే అవతరించారు అనే విషయాన్ని మునులే ప్రకటించారో అప్పుడు ప్రశంసంతి స్మ తం విప్రాః. ఆ లక్ష్మీనారాయణుణ్ణి అక్కడ ఉండేటువంటి విద్యావేత్తలు బ్రాహ్మణులు అందరూ కూడా
ప్రశంస చేయటం, స్తుతి చేయటం ప్రారంభించారు. ప్రశంసంతి స్మ తం విప్రాహ. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చారో గంధర్వులు వచ్చారు. గంధర్వులు కూడా మామూలు గంధర్వులు రాలేదు, గంధర్వ ప్రవరాహ. గంధర్వుల్లో కల్లా శ్రేష్ఠులైనటువంటి విశ్వావసువు, కృషానువు లాంటి వాళ్ళందరూ వచ్చేశారు. వాళ్ళందరూ వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్లుగా జగుహు పాటలు పాడారు. ఈ లోపల సిద్ధగణాలు వచ్చేసినాయి ఆకాశం నుంచి. వాళ్ళు ముముచుహు సుమనోధారాహ సిద్ధాహ. వాళ్ళు వస్తూనే ఆకాశం నుంచి ధారలుగా పుష్పాలను కురిపిస్తూ వచ్చారు. పుష్పవృష్టిని కురిపిస్తూ వాళ్ళు వచ్చారు. నృత్యంతి స్వస్త్రియ. స్వర్గం నుంచి అప్సరసలు హడావిడిగా దిగి వచ్చి ఆ లక్ష్మీనారాయణుడు దిగి వచ్చినటువంటి ఆనందంతో నాట్యం చేయటం ప్రారంభించారు. ప్రశంసంతి స్మతం విప్రాహ గంధర్వ ప్రవరా జగుహు ముముచు సుమనోధారాహ సిద్ధా నృత్యంతి స్వస్త్రియ అని. శంఖతూర్య మృదంగాద్యా నేదుర్దుందుభయో దివి తత్ర సర్వే ఉపాజగ్ము దేవర్షి పితృణాం గణాః అని. నారాయణుడు పుట్టినటువంటి ఈ ఆనందంతో దేవతలందరూ శంఖ తూర్య మృదంగాలని, శంఖాలని, అలాగే బాకాలని, అలాగే మృదంగాలని, ఎవరికి తోచినా ఎవరికి వచ్చిన వాద్యాలను వాళ్ళు వాదించారు, వాళ్ళు వాయించారు. అలాగే నేదుహు దుందుభయో దివి. దేవలోకం నుంచి ఆకాశంలోంచి ఒక రాచబిడ్డ పుడితే రాజ్యపు గోడల నుంచి ఎలాగైతే దుందుభులు వినిపిస్తాయో అలాగే విజయ దుందుభులు వినిపించినాయి దేవలోకం నుంచే. ఇది కాక వాళ్ళు అక్కడ ఆ పనులన్నీ చేసి సంతోషాన్ని పైనుంచి ప్రకటించి ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకుని కిందకు వచ్చేశారు. తత్ర సర్వే ఉపాజగ్ముహు. అందరూ అక్కడికి వచ్చేశారు. ఎవరెవరు అంటే దేవ ఋషి పితృణాం గణాః. దేవతలు, ఋషులు, పితృదేవతలు అనే ముగ్గురు కూడా గణాః గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేశారు. ఎవరూ పైన లేరు, అందరూ కిందే ఉన్నారు. శంఖతూర్య మృదంగాద్యాః నేదుర్దుందుభయో దివి తత్ర సర్వే ఉపాజగ్ముః దేవర్షి పితృణాం గణాః. దేవతలందరూ వచ్చేసరికి బ్రహ్మగారు కూడా పైనుంచి దిగి వచ్చాడు. బ్రహ్మా జగద్గురు దేవైః సహాసృత్య సురేశ్వరైః వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః అని బ్రహ్మగారు కూడా పైనుంచి వచ్చారు. పైనుంచి వచ్చిన బ్రహ్మగారు మాత్రం ఓ పని చేశారు అని మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు వచ్చారు. ఆయన జగద్గురు, ఈ లోకానికి అంతటికీ కూడా తండ్రితో సమానమైన వాడు. గురువు, అందరికీ వేదాలను ఉపదేశం చేసేటువంటి మహానుభావుడు. అటువంటి బ్రహ్మగారు దిగి వచ్చాడు. ఎలాగూ ఆయన ఒంటరిగా రాడు కాబట్టి ఆయనతో పాటు వచ్చేటువంటి దేవతలు వాళ్ళందరూ వచ్చారు. దేవైః సురేశ్వరైః, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు వచ్చారు. ఇది కాక సిద్ధులు, ఆయన్ని ఎప్పుడూ వెన్నంటి ఉండేటువంటి సనక సనందనాదులు వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కలిసి బ్రహ్మగారితో వచ్చారు. బ్రహ్మగారు కిందకి దిగారు. దిగిన వాళ్ళు ఈ బ్రహ్మగారు ఏం చేశారంటే పుట్టింది శ్రీమన్నారాయణుడే అని అందరికీ చెప్పదలిచారు. పుట్టింది శ్రీమన్నారాయణుడే అనే విషయం చెప్పాలి అంటే సాక్ష్యం ఏమన్నా చూపించాలి కదా అని ఆ వైన్యస్య వేన శరీరం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ పృథు మహారాజు గారి యొక్క దక్షిణే హస్తే కుడి చేతిని చూపించమన్నారు. కుడి అరచేతిని చూపించమంటే అందులో ఆ అరచేతిలో దృష్ట్వా చిహ్నం గదాభృత, గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ముద్ర చిహ్నం చక్రం అనేది ఆ అరచేతిలో చక్కగా కనిపిస్తోంది. అది ఆయన చూశారు. చూసి అందరికీ కూడా చూపించారు. ఇదో చక్రం అనేటువంటి చిహ్నం ఈయన కుడి చేతిలో ఉంది. ఈ చక్ర చిహ్నంతో గనక ఎవరైనా పుడితే వాళ్ళు శ్రీమన్నారాయణుడి అంశ అని సాముద్రిక శాస్త్రం వాళ్ళు చెప్తారు కదా, దాని ప్రకారం ఈయన శ్రీమన్నారాయణుడి అంశతో పుట్టినవాడే అనే విషయాన్ని అందరికీ చెప్పాడు. బ్రహ్మా జగద్గురుర్దేవైః సహాసృత్య సురేశ్వరైః వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందంచ తం వై మేనే హరేః కలాం యస్యా ప్రతిహతం చక్రం అంశస్స పరమేష్ఠినః అని చెప్పాడు.
ఏదో ఒక్క సాక్ష్యం చూపిస్తే చాలదనుకున్నారో ఏమో, ఒకసారి కుడి అరికాలు కూడా చూపించమన్నారు. కుడి అరికాలను చూపించమంటే ఆయన కుడికాలు చూపించాడు. అలాగే ఎడమ అరికాలు కూడా చూపించమన్నారు. చూపిస్తే పాదయోర్ అరవిందంచ, 2 కాళ్ళ అరికాళ్ళ మీద కూడా పద్మం అనే తామర పువ్వు ఆకారంలో రేఖలతో చిహ్నం కనిపించింది. పాదయోర్ అరవిందంచ తంబై మేనే హరే కలాం. చేతిలో చక్రం ఉంటే చాలు, అది శ్రీమన్నారాయణుడి అంశ అని సాముద్రిక లక్షణం చెబుతోంది. ఇది కాక 2 అరికాళ్లలోనూ తామరపూల చిహ్నాలున్నాయి, కాబట్టి ఎవరూ సందేహించనక్కర్లేదు అని చెప్పేశారు. యస్య అప్రతిహతం అంశం చక్రం అంశస్స పరమేష్ఠిన అనే సాముద్రిక లక్షణాల తాలూకు అంశాన్ని బ్రహ్మగారు అక్కడ లేవనెత్తారు. ఎవరికైనా సరే అరచేతిలో కానీ ఎక్కడైనా మిగతా రేఖలతో కలవకుండా, ఏ రేఖతోనూ కలవకుండా ఒక చక్రాకారంగా గనక రేఖలు కనిపించే మాట అయితే, దేన్ని కలపకుండా మూసి అలా చేయకుండా చక్రం విడిగా సుస్పష్టంగా గనక కనిపించే మాట అయితే ఆ వ్యక్తి శ్రీమన్నారాయణుడి అంశతో పుట్టినట్లు అని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రం ప్రకారమే ఈయన చేతిలో ఈ చక్ర రేఖలున్నాయి, కాబట్టి ఈయన శ్రీమన్నారాయణుడి అంశ అని తేల్చి చెప్పారు. దానికి ఇంకా ఉపోద్బలకంగా 2 అరికాళ్లలోనూ పద్మచిహ్నాలున్నాయి, ఇవి కూడా మహారాజు లక్షణాలే, శ్రీమన్నారాయణుడి అంశ తాలూకు చిహ్నాలే అని కూడా చెప్పారు. పాదయోరరవిందంచ తం వై మేనే హరే కలాం యస్యా ప్రతిహతం చక్రం అంశస్స పరమేష్ఠిన అని బ్రహ్మగారే ప్రకటించారు. ఎప్పుడైతే బ్రహ్మగారే ప్రకటించారో ఈ విషయాన్ని, అప్పుడు వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ ఈయనకి రాజుగా అభిషేకం చేద్దాము అనే ప్రయత్నాలను ప్రారంభించారు. తస్యాభిషేక ఆరబ్ధ బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః ఆభిషేచనికాన్యస్మై ఆజహృ సర్వతో జనాః అని. తస్య ఆ పృథుమహారాజు గారికి అభిషేక ఆరబ్ధ, రాజుగా సింహాసనంలో కూర్చోబెట్టి అభిషేకం చేద్దాం, పట్టాభిషేకం చేద్దాము అని ప్రారంభించారు. బ్రాహ్మణై బ్రహ్మవాదిభిః, నిరంతరం వేద ప్రామాణ్య దృష్టితో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారు చెప్పినటువంటి మాటల్ని నమ్మి, వాళ్ళు కూడా ఒకసారి పరిశీలించి చూసుకుని శ్రీమన్నారాయణుడి అంశతోనే ఆయన పుట్టాడు, మనల్ని సంరక్షించడానికే పుట్టాడు అనేటువంటి అభిప్రాయంతో పట్టాభిషేకం ప్రారంభించారు. ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి వస్తువులు సిద్ధంగా లేవు కదా, ఎవరు పట్టాభిషేకం అనే ఉద్దేశంలో లేరు కదా. అంటే ఆభిషేచనికాన్యస్మై ఆజహృ సర్వతో జనాః, అప్పటికప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండేటువంటి పట్టాభిషేకానికి కావలసిన ద్రవ్యాలన్నిటినీ తెచ్చిపెట్టారు. కేవలం ప్రజలేం కర్మ, సరిత్ సముద్రాగిరయో నాగా గావ ఖగా మృగా ద్యౌః క్షితి సర్వభూతాని సమాజహృరుపాయనం అని. కేవలం ప్రాణమున్న ప్రజలు వీళ్లే కాదు, ప్రాణం లేవు అని మనం అనుకునే, పెద్ద తెలివి లేవు అనుకునేటువంటి పశువులు, పక్షులు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఈ పృథుమహారాజు గారి యొక్క పట్టాభిషేకానికి కావలసిన ద్రవ్యాలను సమకూర్చి పెట్టాయి. అభిషేకానికి ఏం కావాలి? ప్రధానంగా నీళ్లు కావాలి. ఆ నీటిని సరిత్ నదులన్నీ తెచ్చిపెట్టాయి. అలాగే 4 సముద్రాల నుంచి నీళ్లు తెస్తారంటారు, సముద్రాలు ఆ నీళ్ళని సమకూర్చి పెట్టాయి. గిరయ పర్వతాలు తమలో దొరికేటువంటి అపూర్వమైన వస్తువులను ఇచ్చాయి. నాగాహ ఏనుగులు, పాములు, ఇవి కూడా ఇచ్చాయి. గావహ పశువులు లేదా ఆవులు, ఇవి. ఖగాహ పక్షులు, మృగాహ అడవిలో తిరిగేటువంటి జంతువులు, ద్యౌహు ఆకాశము, క్షితి భూమి మొదలైనటువంటి సర్వభూతాన్ని, భూతాలన్నీ కూడా సమాజహృహు ఉపాయనం. ఆ పృథుమహారాజు గారి యొక్క పట్టాభిషేకానికి కావలసినటువంటి వస్తువులను తమంతట తాము సమకూర్చినాయి. సరిత్ సముద్రాగిరయో నాగా గావ ఖగాహ మృగాహ ద్యౌః క్షితి సర్వభూతాని సమాజహృరుపాయనం అని మహర్షి గారు అంటున్నారు. అందరూ పూనుకున్నారు. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ పూనుకుంటే ఇంకా కార్యక్రమానికి అడ్డేముంది. కార్యక్రమం సజావుగా సాగిపోయింది. సోభిషిక్తో మహారాజ సువాసా సాధ్వలంకృత పత్న్యార్ అర్చిషా అలంకృతయా విరేజే అగ్నిరివాపర. పట్టాభిషేక కార్యక్రమం పూర్తయిపోయింది. సహా అభిషిక్త,
పట్టాభిషేకం పూర్తయిన తర్వాతే ఆయన మహారాజు అవుతాడు. కాబట్టి మహారాజ పృథు మహారాజు గారు అభిషేకం అయిన తర్వాత బట్టలన్నీ తడిసిపోయినాయి కాబట్టి కొత్త పట్టుబట్టలు ఇచ్చారు. దాంతో సువాసాహ మంచి పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. సాధ్వలంకృత బాగా ఛత్రచామరాదుల్ని అలంకారాలని చక్కగా చేశారు. చుట్టూ బయట ఉండవలసినటువంటి అలంకారాలను చేశారు. ఆయన ఒంటి మీద కూడా కిరీటాలని వాటిని చక్కగా పెట్టారు. ఆభరణాలన్నీ అమర్చారు. మంచి పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణాలను ధరించి చుట్టూ అలంకారం కూడా చక్కగా ఉండేసరికి పట్టాభిషేకం అయిన తర్వాత ఆ మహారాజు గారు పత్న్యా అర్చిషా అలంకృతయా విరేజే, ఆయనకి తోడుగా అర్చి అనే పేరుతో ఆ శ్రీమన్మహాలక్ష్మి అంశ కూడా పక్కకు వచ్చి కూర్చుంది. ఆవిడ కూడా బాగా అలంకరించుకుని వచ్చి కూర్చుంది. కూర్చునేసరికి జ్వాలలతో భగభగా మండేటువంటి అగ్ని ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో ఈయన కూడా అలాగే ప్రకాశించాడు. అర్చిషా అగ్నిరివ అపరహ విరేజే, ఆవిడేమో జ్వాలలాగా పక్కన ఉంది, ఈయనేమో అగ్నిలాగా కణకణలాడుతూ ఉన్నాడు. దాంతో అగ్ని భగభగా మండుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఈయన అందంగా ఉన్నాడు. సోభిషిక్తో మహారాజ సువాసా సాధ్వలంకృత పత్న్యార్చుషా అలంకృతయా విరేజే అగ్నిరివాపరః అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ లోపల లక్ష్మీనారాయణుల అంశగా ఈ దంపతులు వచ్చేసరికి వీళ్ళకి మనం ఏమైనా సమర్పించుకుందాము అనే ఉద్దేశ్యంతో తస్మై జహార ధనదో హైమం వీరవరాసనం వరుణ సలిల శ్రావం ఆతపత్రం శశిప్రభం, ఆయా దేవతలందరూ కూడా సమర్పణలను మొదలుపెట్టారు. పోనీ గిఫ్ట్గా ఇవ్వటం మొదలుపెట్టారు. తస్మై జహార ధనదహ, ముందు కుబేరుడు వచ్చాడు. కుబేరుడు వచ్చి హైమం వీరవరాసనం, వీరశ్రేష్ఠులు పెద్ద మహావీరులు కూర్చోవలసినటువంటి బంగారు సింహాసనాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దీని మీదే కూర్చుంటూ ఉండు, దీని మీద కూర్చుని డిగ్రీలవి జారీ చెయ్యి అని చెప్పాడు. వరుణుడు ఆయన సలిలస్రావం ఆతపత్రం శశిప్రభం, తెల్లటి గొడుగునిచ్చాడు. శ్వేతఛత్రం అనేది రాజలాంఛనం, తెల్లగా ఉండేటువంటి అందమైన గొడుగు, మహారాజులు మాత్రమే ధరించవలసిన గొడుగు, దాన్ని ఇచ్చాడు. అది ఎలా ఉంది అంటే సలిలస్రావం, వరుణుడిచ్చాడు కాబట్టి నీటి బిందువులు ఏమైనా దాని అంచుల నుంచి రాలి పడుతున్నాయా అన్నట్లుంది చూడ్డానికి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ముత్యాలను చక్కగా అందంగా పేర్చారు. పేర్చిన ముత్యాలు నీటి బిందువులు రాలుతున్నట్లుగా ఉన్నాయి. అలాంటి సలిలస్రావం ఆతపత్రం, నీటి బిందువులు రాలుతున్నట్లు అందంగా ఉండేటువంటి ముత్యాల తెల్లటి గొడుగుని శశిప్రభం, చంద్రుడిలాగా గుండ్రంగా ఉండేటువంటి గొడుగుని వరుణుడు ఉపాయనంగా ఇచ్చాడు. తస్మై జహార ధనదో హైమం వీరవరాసనం వరుణ సలిలస్రావం ఆతపత్రం శశిప్రభం. దాంతో వాయువు ముందుకొచ్చాడు. వాయుశ్చ బాలవ్యజనే ధర్మ కీర్తిమయీం సృజం ఇంద్ర కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః అని నలుగురు కూడా వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చారు. వాయువు గారు ఆయన వచ్చి వాలవ్యజనే 2 చామరాలు బహుకరించాడు. ఎప్పుడు దీంతో వేసినా సరే నీకు కావలసినంత వాయువు వస్తుంది, నీకు కావలసినంత, నీకు హాయిగా ఉండేంత గాలి వస్తుంది అని చెప్పి ఆయన ఇచ్చాడు. వాలవ్యజనే ధర్మదేవత ముందుకొచ్చింది. ముందుకొచ్చి ఒక అందమైన పూలమాల ఇచ్చింది. ఎలాంటి పూలమాల అంటే కీర్తిమయీం సృజం, ఆ పూమాల ధరిస్తే ధార్మికుడు అనేటువంటి కీర్తి కలుగుతుందయ్యా. ఈ పూమాల ఎప్పటికీ వాడిపోదు, ఇందులో ఉండే పూలు ఏవి వాడిపోవు, నువ్వు రోజు రోజుకి మార్చుకోనక్కర్లేదు, ధర్మాన్ని మార్చనక్కర్లేదు అన్నట్లుగానే నేను ఇచ్చిన ఈ పూమాలను కూడా మార్చనక్కర్లేదు. ధర్మాన్ని ఆచరించేవాడికి ఎంత మంచి కీర్తి కలుగుతుందో ఈ పూమాల ధరించిన నీకు కూడా అంతే కీర్తి కలుగుతుంది అని చెప్పి ధర్మదేవత ధర్మ కీర్తిమయీం సృజం ఓ పూమాల ఇచ్చింది. ఇంద్రుడు, దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు వచ్చాడు. ఆయన కిరీటం ఉత్కృష్టం, వీళ్ళేదో మానవులు చిన్న చితక ఏదో కిరీటాలు చేయించారు, అవేం బాలేవు, నేను చేస్తాను చూడు అని చెప్పి మంచి పొడుగైన అందమైన కిరీటం ఒకటి చేయించాడు, ఉత్తమమైన కిరీటం. ఆ కిరీటాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఈ లోపల యముడు వచ్చాడు. యముడొచ్చి ఆల్రెడీ నీ రాజ్యంలో అందరూ దారి తప్పారు,
అందరూ దొంగలయ్యారు, దోచుకుందామని చూస్తున్నారు, ఎవరికి వాళ్ళు, వీళ్ళందరినీ అదుపులో ఉంచాలి అంటే నీ చేతిలో దండం ఉండాలి. ఆ దండం ఈ దండం అంటే సరిపోదు, నా అంశతో ఒక దండం ఇస్తాను, ఆ దండం తీసుకో, నీకు అందరూ మాట వింటారు అని సంయమనం యమః తన కాలదండం నుంచి ఒక దండాన్ని సృష్టి చేసి, ఈ దండంతో గనక ఎవరినైనా కొడితే, ఒకడిని కొడితే 10 మంది దారిలోకి వస్తారు, 10 మంది ఏం కర్మ, మిగతా వాళ్ళందరూ దారిలోకి వస్తారు, అందరూ అదుపులో ఉంటారు, ఈ దండం చూస్తే సరే అందరూ భయపడిపోతారు అని చెప్పి ఒక దండాన్ని బహుమానంగా ఇచ్చింది. పాలకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన ఈ దండాన్ని సంయముడు అంటే యముడు బహుమానంగా ఇచ్చాడు. వాయుశ్చ మాలవ్యజనే ధర్మ కీర్తిమయీం సృజం ఇంద్ర కిరీటముత్కృష్టం దండ సంయమనం యమః అని. దండం చేతిలో ఉండి అధికారం చేతిలో ఉంటే ఆ దండం ఎవరినెత్తినైనా పడచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు. అలా పెట్టకుండా ఉండాలి అంటే ఆ దండం చేతిలో పట్టిన వాడికి బుద్ధిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానమే గనక లేకపోతే ఎవరి మీద ఈ దండాన్ని ప్రయోగిస్తాడో, ప్రయోగించవలసిన వాళ్ళ మీద ప్రయోగిస్తాడో, లేదా ప్రయోగించకూడని వాళ్ళ మీద ప్రయోగిస్తాడో తెలియదు. అందువల్ల జ్ఞానం ప్రధానం అనే ఉద్దేశ్యంతో బ్రహ్మవయం వర్మ భారతీ హారముత్తమం హరిసుదర్శనం చక్రం తత్పత్ని అవ్యాహతాం శ్రియం అనే తీరులో బ్రహ్మ సరస్వతులు, అలాగే శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కూడా వచ్చి వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చారు. జ్ఞానం అనేది దండానికి అతి ప్రధానమైతే ఆ జ్ఞానం వేదాల ద్వారా సమకూరాలి అనే ఉద్దేశంతో బ్రహ్మమయం వర్మ వేదాలతో తయారు చేసినటువంటి ఒక కవచాన్ని, జ్ఞానం అనేటువంటి కవచాన్ని ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. భారతి బ్రహ్మగారి భార్య అయినటువంటి సరస్వతీదేవి హారముత్తమం సకల శాస్త్రాల యొక్క సమన్వయ రూపంలో ఉండేటువంటి ఒక హారాన్ని, మాలని బహుమతిగా ఇచ్చింది. హరిహి సుదర్శనం చక్రం వెలుగులకి ప్రతీకగాను బలానికి ప్రతీకగాను ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని హరిహి శ్రీమన్నారాయణుడు బహుమతిగా ఇచ్చాడు. తన అంశావతారమే కాబట్టి తనకు తాను ఇచ్చుకున్నాడని అనుకోవచ్చు. తత్పత్ని ఆ శ్రీహరి యొక్క పత్ని అయినటువంటి శ్రీమన్మహాలక్ష్మి అవ్యాహతాం శ్రియం నీకు ఎప్పుడూ సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి వరాన్ని ఇచ్చింది. సంపదలకు లోటు లేకుండా ఉండకపోతే, రాజుగారి చేతిలో డబ్బులు లేకపోతే, పాలకుడి చేతిలో డబ్బు లేకపోతే, అతనికి ఆదాయం అది లేకపోతే ఎవరు మాట వినరు. అతను వేసేటువంటి దండం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. చేతిలో డబ్బు ఉండాలి, అదే సమయంలో బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఎవరి మీద దండం ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించకూడదు అనేటువంటి ఇది ఉండాలి, దండం ప్రయోగించడానికి కావలసిన బలం ఉండాలి, వీటన్నిటికీ కావలసినటువంటి సమన్వయ ధోరణి అన్నీ ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ 4 గిఫ్ట్లు ఇచ్చారు. బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమం హరిసుదర్శనం చక్రం తత్పత్ని అవ్యాహతాం శ్రియం అని. ఈ లోపల శ్రీరుద్రుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి దశచంద్రమసిం రుద్ర శతచంద్రం తథాంబిక సోమోమృతమయానశ్వాన్ త్వష్టా రూపాశ్రయం రథం అని ఆయన గిఫ్ట్లు ఇచ్చాడు. అలాగే అమ్మవారు ఇచ్చింది, చంద్రుడు, విశ్వకర్మ గారు వీళ్ళు కూడా గిఫ్ట్లు ఇచ్చారు. రుద్ర ఆ పరమేశ్వరుడు దశచంద్రం అసిం వర మీద 10 చంద్రాకారాలు, అర్ధచంద్రాకారాలు గుర్తులు ఉండేటువంటి ఒక కత్తిని, స్పెషల్లీ డిజైన్డ్ కత్తిని, సోడ్ని ఆయన బహుమతిగా ఇచ్చాడు. దశచంద్రం అసిం రుద్ర. అంబిక ఆ పార్వతీ అమ్మవారు శతచంద్రం 100 చంద్రాకారపు గుర్తులుండేటువంటి చర్మపు పట్టాని ఆవిడ బహుమతిగా ఇచ్చింది. సోమ చంద్రుడేమో అమృతమయాన్ అశ్వాన్ పొరపాటును కూడా మరణాన్ని పొందనటువంటి, కనీసం శ్రమను కూడా పొందనటువంటి, ఏమాత్రం ఇబ్బంది పడనటువంటి, విడిపోయి వెళ్ళిపోనటువంటి, ఎప్పుడూ కూడానే ఉండేటువంటి గుర్రాలని కొన్నిటిని చంద్రుడిచ్చాడు. సోమ అమృతమయాన్ అశ్వాన్.
ఒట్టి గుర్రాలు ఇస్తే ఏం లాభం అని అనుకున్నాడో ఏమో, విశ్వకర్మ గారు వచ్చి ఈ గుర్రాలు పూంచడానికి కావలసినటువంటి మంచి రథాన్ని తయారు చేసి గిఫ్ట్గా ఇచ్చాడు. దశచంద్రమసిం రుద్ర శతచంద్రం తథాంబిక సోమోమృతమయానశ్మాన్ త్వష్టారూపాశ్రయం రథం అని. ఈ లోపల అగ్ని రాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్ భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావలి మన్వహం అని మిగతా నలుగురు కూడా వచ్చి ఇంకా గిఫ్ట్లు ఇచ్చారు. అగ్నిగారు వచ్చి ఆజగవం చాపం, మేక కొమ్ము అలాగే ఆంబోతు కొమ్ము ఈ రెండిటితో తయారు చేసేటువంటి ఒక అపూర్వమైన ధనుస్సుని తయారు చేసి ఇచ్చాడు. ఆజగవం చాపం. ఇలాంటి ఆజగవం చాపం అనేది పరమేశ్వరుడి దగ్గర ఉంది. ఆ పరమేశ్వరుడి దగ్గర ఉన్న లాంటి ధనుస్సుని అగ్ని తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడు ఆయన వచ్చి రశ్మిమయాన్ ఇషూన్, తన కిరణాల్లాగా చాలా వేగంగాను చాలా వేడిగాను వాడిగాను దూసుకుపోయేటువంటి బాణాలను ఆ ధనుస్సు మీద ఉంచి ప్రయోగించవలసిన బాణాలను వాటిని గిఫ్ట్గా ఇచ్చాడు. సూర్య రశ్మిమయాన్ ఇషూన్. ఈ లోపల భూమి ఆవిడొచ్చి భూహు పాదుకే యోగమయ్యౌ, 2 పాదుకల్ని ఇచ్చింది. ఈ పాదుకల్ని గనక ధరిస్తే ఈ రథము అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఇవి సామాన్యమైన పాదుకలు కావు, యోగమయమైన పాదుకలు. ఇవి వేసుకున్న వాళ్ళు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరిపోతారు, ప్రయాణం చేయనక్కర్లేదు అని చెప్పింది. ఈ లోపల ఆకాశం వచ్చి ద్యౌః పుష్పావలిం అన్వహం, రోజు నీకు పుష్పవృష్టిని కురిపిస్తూ ఉంటాను అని మాటిచ్చి వెళ్ళిపోయింది. రాజుగారు ఎక్కడికైనా ఎంటర్ అయినప్పుడు, దర్బార్లోకి కానీ ఎక్కడికైనా పబ్లిక్ మీటింగ్స్లోకి కానీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఇక్కడ చూపించేలాగా ఎవరో బండిని కొట్టడం, పూల బండిని కొట్టడం, ఆ పువ్వులు ఎగరటం, ఎగిరి రాజుగారి మీద పడటం, ఇంత చేస్తే కానీ రాజుగారి మీద పూలు పడ్డ సీన్ జనాలకు కనిపించకపోవటం అంటే రోజువారీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా రోజు నీకెక్కడ ఏ సీన్లో కావాలంటే ఆ సీన్లో నేనే పూలు కురిపిస్తాను అని ఆకాశం ద్యౌః వరమిచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. పుష్పావలిం అన్వహం, రోజు పుష్పవృష్టిని కురిపిస్తాను అని చెప్పింది. ఇలా నాట్యం సుగీతం వాదిత్రం అంతర్ధానంచ ఖేచరాః ఋషయశ్చాశిషస్సత్యాః సముద్రశంఖమాత్మజం అని వీళ్ళని చూసి వీళ్ళు వచ్చారు. ఖేచరాహ గంధర్వులు విద్యాధరులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మా దగ్గర మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వేరే ఏమీ లేదు, మా దగ్గర ఉన్న విద్యలనే మీకు గిఫ్ట్గా ఇస్తాము అని గిఫ్ట్ ఇచ్చారు. ఏమేం గిఫ్ట్లు ఇచ్చారు? గంధర్వులకి విద్యాధరులకి కిన్నరులకి వీళ్ళకి స్పెషల్గా ఉండేటువంటి నాట్యం, అలాగే వాదిత్రం అంటే వాద్యాలను వాయించటం, అలాగే సుగీతం బాగా పాడటం అనేటువంటి విద్యల్ని ఇచ్చారు. దీనితో పాటుగా అంతర్ధానం కనిపించకుండా తిరిగేటువంటి అంతర్ధాన శక్తిని కూడా ఇచ్చారు. అంతర్ధానంచ ఖేచరాహ ఆకాశంలో తిరిగేటువంటి గంధర్వులు విద్యాధరులు సిద్ధులు చారుణులు కింపురుషులు ఈ జాతుల వాళ్ళు ఇచ్చారు. ఈ లోపల అక్కడికి వచ్చిన మహర్షులు మేము సర్వసంగ పరిత్యాగులము, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వటానికి, కాబట్టి ఋషయశ్చ ఆశిషస్సత్యాః నువ్వు సుఖంగా ఉంటావు, చాలా గొప్ప కీర్తిని గడిస్తావు అనేటువంటి ఆశీర్వచనాలనే ఇచ్చారు. వాళ్ళ ఆశీర్వచనాలు సత్యమైనటువంటి ఆశీర్వచనాలు, నోట్లోంచి మాట బయటకు వస్తే అది నిజమైపోయేటువంటి ఆశీర్వచనాలు. అలాంటి ఆశీర్వచనాలని వాళ్ళు ఇచ్చారు. సముద్ర శంఖం ఆత్మజం సముద్రుడొచ్చి తనలో ఉండేటువంటి సముద్రంలో పెరిగేటువంటి ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా ఇచ్చాడు. నాట్యం సుగీతం వాదిత్రం అంతర్ధానంచ ఖేచరాః ఋషయశ్చాశిషస్సత్యాః సముద్ర శంఖమాత్మజం అని. ఈ లోపల సింధవః పర్వతా నద్యో రథవీథీర్మహాత్మనః సూతోథ మాగధో వంది తం స్తోతుముపసస్థిరే అని పర్వతాలు అలాగే నదులు సముద్రాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. పర్వతాలు వేరువేరు పేర్లతో ఉండే పర్వతాలు, నదులు వేరువేరు పేర్లతో ఉండే నదులు, సముద్రాలు అంటే ఆయా దిక్కులలో అక్కడక్కడ ఉండేటువంటి సముద్రంలో ఉండే భేదాలు ఇవి విడిగా వచ్చి
ఆయనకి ఒక వరాన్ని ఇచ్చినాయి. ఏమని వరాన్ని ఇచ్చినాయి? రథవీథి, నువ్వు ఎప్పుడు మాలో ప్రయాణం చేయదలుచుకున్నా సరే నీ ప్రయాణానికి మేము ఆటంకం కలగజేయము. నువ్వు నదుల్లో కావాలంటే ఈదనక్కర్లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు, సముద్రంలో కావాలనుకున్నా వెళ్ళిపోవచ్చు, కొండలు కూడా ఎక్కేసేయచ్చు, నీకేమీ ఇబ్బంది పెట్టము, నీకు రాళ్ళు రప్పులు అడ్డు రాకుండా మేము చూసుకుంటాము, నీళ్లు అడ్డం పడకుండా చూసుకుంటాము అని ఆయనకి వరం ఇచ్చినాయి. సింధవ పర్వతా నద్య రథవీథి మహాత్మనః. అలా మహాత్ముడైనటువంటి పృథు మహారాజు గారికి దేవతలు ఋషులు అందరూ కూడా తాము ఇవ్వదలుచుకున్నది సమర్పించదలుచుకున్నది ఇచ్చుకున్నారు, సమర్పించుకున్నారు. సమర్పించుకున్న తర్వాత ఈ పట్టాభిషేకం అయిన తర్వాత జరగవలసిన తంతు కోసం సూతోథ మాగధో వంది తం స్తోతం ఉపతస్థిరే. కొత్తగా పవర్లోకి వచ్చినటువంటి ఈ మహారాజు గారిని స్తుతి చేయటానికి సూతులు, మాగధులు, వందులు, లేదా ఒక సూతుడు, ఒక మాగధుడు, ఒక వంది అని ముగ్గురు వచ్చారు. ఇది పట్టాభిషేకంలో ఒక తంతువు. ఇందులో సూతుడు అనేటువంటి ఆయన సూత పౌరాణిక ప్రోక్త, ఆయన పురాణ వాక్యాలను ఉటంకించి ఆ పురాణ వాక్యాలకు ఈ మహారాజు గారికి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పి, ఏదో పురాణాల్లో రాముడు ఎంత మహానుభావుడో ఈయన అంతటి మహానుభావుడో అనో ఏదో చెప్పి పురాణ వాక్యాలను ఉటంకించి స్తుతి చేసేటువంటి వాడు ఆయన సూతుడు. మాగధుడు ఆయన వంశ శంసక, అసలు రాజుగారేంటి, రాజుగారి వంశమేంటి, వంశ చరిత్ర ఏంటి, ఈయన వంశంలో ఎంత మహానుభావులు పుట్టారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చేవాడు ఈయన మాగధుడు. మూడోవాడు వంది, వందిన స్త్వమల ప్రజ్ఞా ప్రస్తావ సదృశోక్తయ అని ప్రస్తుతానికి జరుగుతున్న కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమంలో ఎన్ని అందాలు దాగి ఉన్నాయి, ఎంత గొప్పదనం ఉంది అని చెప్పుకుంటూ వచ్చేవాడు వంది. పురాణ వాక్యాలని అలాగే వంశ చరిత్రలని ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అన్నిటినీ కలిపి వర్ణించటానికి ఈ ముగ్గురు అక్కడికి వచ్చేశారు. సూతోథ మాగధో వంది తం స్తోతం ఉపసస్థిరే. వాళ్ళు దిగొచ్చి ఇంకేముంది స్తుతి ప్రారంభించాలి అనుకునేటువంటి సందర్భంలో స్థావకాంస్థానభిప్రేత్య పృథుర్వైన్య ప్రతాపవాన్ మేఘ నిర్హ్రాదయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్. వాళ్ళు స్తుతి చేయటం అనేది ప్రారంభించబోతుంటే ఏదో గొంతు సవరించుకుంటుంటే అనుకుంటూ ఉండగానే తాను అభిప్రేత్య వాళ్ళని నేను కనిపెట్టాడు, వీళ్ళు ఏదో స్తుతి చేయబోతున్నారు అని. ఎవరు అంటే పృథు వైన్య, వేణుడి శరీరం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ పృథు మహారాజు గారు, ప్రతాపవాన్ మహాప్రతాపవంతుడైనటువంటి పృథు మహారాజు గారు వాళ్ళని ఆపాడు. ఎలా ఆపాడు? మేఘ నిర్హ్రాదయా వాచ. మేఘం ఉరిమితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దంతో మాటలు మాట్లాడి వాళ్ళని ఆపేశాడు. మేఘ నిర్హ్రాదం వీళ్ళకి ఆగండి అని చెప్పడానికి ఉన్నట్లుంది. అదే సమయంలో మిగతా వాళ్ళకి ఆయన గొంతు వింటే ఈయన మనల్ని తప్పకుండా కాపాడుతాడు అని నమ్మకం కలిగించేట్లుగా, వాళ్ళ ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టేవాడు దొరికాడు అని సంతోషించేటట్లుగా ఆ శబ్దం ఉంది. అలాంటి శబ్దంతో మేఘ నిర్హ్రాదయా వాచ, మళ్ళీ ప్రహసన్ చిరునవ్వు నవ్వుతూనే ఇదమబ్రవీత్ ఇలా అన్నాడు. స్థావకాంస్థానభిప్రేత్య పృథుర్వైన్య ప్రతాపవాన్ మేఘ నిర్హ్రాదయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్ అని ఏమన్నాడు? పృథుర్వాచ భోస్సూత హేమాగధ సౌమ్యవందిన్ లోకేధునా స్పష్టగుణస్య మే స్యాత్ కిమాశ్రయో మే స్తవ ఏషయోజ్యతాం మా మయ్యభూవన్ వితథా గిరోవహ అని అన్నాడు. అయ్యా సూత, భో మాగధ, హే మాగధ, మాగధ, హే వందిన్, ఓ వంది, మీరు ముగ్గురు వచ్చారు కదా. ఒక ఆయన పురాణ వాక్యాలతో పొగుడుదాం అనుకుంటున్నాడు, ఇంకొక ఆయనేమో వంశచరిత్ర చెప్పి పొగుడుదాం అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన ప్రస్తుత సందర్భాన్ని చక్కగా వర్ణించి చెప్పి పొగుడుదాం అనుకుంటున్నాడు. మీరు ముగ్గురు పొగడ్డానికి దిగారు, కానీ నన్ను ఏమని పొగుడుతారో చెప్పండి. లోకే అధునా అస్పష్ట గుణస్య, నేను ఇప్పుడే లోకంలోకి దిగొచ్చాను కదా, ఇప్పుడే మథనం పూర్తయింది,
ఆ మథనం పూర్తయినప్పుడు నేను మహారాజ వేషంలో దిగాను. దిగినప్పుడు వెంటనే బ్రహ్మగారు వచ్చారు, సర్టిఫై చేశారు, శ్రీమన్నారాయణుడి అంశ అన్నారు. అనగానే పట్టాభిషేకం చేశారు. ఇంతకు మించి లోకానికి నా గురించి తెలిసిందేముంది? నా గుణగణాలు ఇవన్నీ లోకానికి ఏమీ తెలియదు కదా. తెలియనప్పుడు ఏమని మీరు స్తుతి చేస్తారు? లోకే అధునా అస్పష్ట గుణస్య, అసలు స్తుతి ఏం జరుగుతుంది? కిమాశ్రయోమే స్తవః, అసలు మీరేమైనా స్తుతి వాక్యాలు పలికితే ఏమి దృష్టిలో పెట్టుకుని పలుకుతారు? ఏమని పొగుడుతారు నన్ను? నా గురించి మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఒకవేళ ఏదో అవి ఇవి కలుపుదామని అనుకున్నా సరే ఏమని కలుపుతారు? కిమాశ్రయోమే స్తవ ఏష యోజ్యతాం, మీ స్తుతి వాక్యాలు నాకు ఎలా కలుస్తాయి? నా గురించి మీకేమీ తెలియనప్పుడు, నా గురించి మీకు లోకానికి ఏమీ తెలియనప్పుడు నా గురించి మీరు మాట్లాడేటువంటి మాటలు ఏమని కలుస్తాయి? ఒకవేళ మీరేమైనా మాట్లాడితే అది అబద్ధమైతే తప్పు కదా. మా మై అభూవన్ వితథా గిరోవహ, నా గురించి మీరు తెలియకుండా మాట్లాడితే అబద్ధాలయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అబద్ధపు మాటలు మీరు మాట్లాడద్దు. నిజంగా మీకు తెలిస్తే మాట్లాడండి. స్తుతి అంటేనే ఉన్నది ఉన్నట్లుగా చెప్తే స్తుతి, లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్తే దాని పేరు తిట్టు. ఒకవేళ పొరపాటున మీరు లేనిది ఉన్నట్లుగా చెప్పేస్తే నన్ను తిట్టినట్టు అవుతుంది. కాబట్టి మా మై అభూవన్ వితథా గిరోవహ అని అన్నాడు. భోస్సూత హే మాగధ సౌమ్య వందిన్, లోకే అధునా అస్పష్టగుణస్య మే స్యాత్, కిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం, మా మై అభూవన్ వితథా గిరోవహ అని. అందువల్ల ఏం చేయమంటారు అంటే, తస్మాత్ పరోక్షే అస్మదుపశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్య వాచః, సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం నస్తవయంతి సభ్యాః అని అన్నాడు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి. ఒకటి, తస్మాత్, నేను చెప్పాను కదా నా గురించి మీకేం తెలియదు కాబట్టి మీరు నన్ను పొగడలేరు అని. అందుకని పరోక్షే అస్మదుపశ్రుతాని అలం కరిష్యథ స్తోత్రం, కొంతకాలం పాటు ఆగండి, నేను పాలన ఏం చేస్తాను అని మీరు గమనించండి, నేనేం మంచి పనులు చేస్తాను అని చూడండి. పరోక్షే, కాలాంతరంలో కొంతకాలం పోయిన తర్వాత నా గురించి మీకు లోకానికి ఇద్దరికీ బాగా తెలిసిన తర్వాత అలం స్తోత్రాన్ని కరిష్యథ, నా గురించి బాగా తెలుసుకుని నిజాలు మాత్రమే అప్పుడు మాట్లాడండి. అపీచ్యవాచ, మీ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మీ మాటలు విన్నవాళ్ళు మోస కూడా పోవచ్చు. అలా మోసపోయేందుకు అవకాశం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చక్కగా అప్పుడు చెప్పండి. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, అసలు నా గురించి మీరేం మాట్లాడద్దు. నా గురించి మాట్లాడకుండా ఆ శ్రీహరిని గురించి మాట్లాడండి. ఎందుకంటే సత్యుత్తమ శ్లోక గుణానువాదే, ఉత్తమ శ్లోకుడు అంటే చాలా ప్రసిద్ధమైన పుణ్యమైన కీర్తి కలిగిన వాడు ఆ శ్రీహరి ఉండగా, ఆ పరమాత్మ ఉండగా, ఆయన గుణాలు మొత్తం లోకమంతా కూడా తెలిసి ఉండగా ఆ గుణాలను గురించి చెప్పటం అనేది సబబైన పను. ఆ పని చేయవలసి ఉండగా ఇంకొక పని చేస్తే దానికి విలువ ఉండదు. కాబట్టి శ్రీహరిని గురించి పరమాత్మను గురించి పొగడేయండి. మీరు ఏం పొగడినా అది నిజమైపోతుంది. సత్యుత్తమ శ్లోక గుణాన్ని వాదే. ఇలాంటప్పుడు జుగుప్సితం నస్తవయంతి సభ్యాః, ఆ పరమాత్మ స్తుతి అనేటువంటి ఆప్షన్ వచ్చినప్పుడు ఆ పరమాత్మను తప్ప వేరే వాళ్ళ గురించి పొగడటం అనేది చాలా జుగుప్సితమైనటువంటి పని. అలాంటి జుగుప్సితమైనటువంటి పనిని ఎవరూ ఇష్టపడరు. ఆ పరమాత్మను తప్ప మిగతా ఎవరిని గురించి, ఏ వ్యక్తిని గురించి పొగిడినా సరే ఆ వ్యక్తి జుగుప్సితమైన వ్యక్తి కిందే లెక్క. అలాంటి వాడిని గురించి స్తుతివాక్యాలు పలకటం అనేదాన్ని సభ్యులు ఒప్పుకోరు. కాబట్టి మీకు ఆప్షన్ నెంబర్ 2 ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఇప్పుడు మాత్రం చేయటానికి వీల్లేదు, కాలాంతరంలో నా గురించి తెలుసుకుని చేద్దురు కానీ స్తుతివాక్యాలను, ఇప్పటికి మాత్రం పరమాత్మనే స్తుతి చేసుకోండి అని చెప్పాడు. తస్మాత్ పరోక్షేస్మదుపాశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్య వాచః, సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం నస్తవయంతి సభ్యాః అని అన్నాడు. ఈ పొగడ్తలు అనేవి చాలా భయంకరమైనవి. ఎందుకంటే మహద్గుణాన్ ఆత్మని కర్తుమీశ
కస్తావకై స్థావయతే సతోపి తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధ జనావహాసం కుమతిర్న వేద అని. పొగడ్తలు పొగిడేవాళ్ళు ఉన్నవి లేనివి కలిపి పొగిడేసేస్తారు. ఉన్నవి లేనివి పొగిడేసేసరికి మహద్గుణాన్ ఆత్మని కర్తుమీశ, ఆ లేని గుణాలను తనలో చూసుకోవాలి అని మంచి వ్యక్తి అనుకుంటాడు. పొగిడే వాళ్ళేమో ఉన్నవి లేనివి కలిపి పొగిడేసేస్తారు. పొగిడేసేసరికి లేని గుణాలను సాధించుకోవాలి అని ఇతను అనుకుంటూ ఉంటాడు. ఇతను గనక సమర్థుడైతే ఆ లేని గుణాలను కూడా కష్టపడి సాధిస్తాడు. మహద్గుణాన్ ఆత్మని కర్తుం ఈశ. కాకపోతే లేని గుణాలను, తనలో లేని గుణాలను కూడా సాధించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అసలు ఎవరైనా పొగిడితే ఎందుకు ఒప్పుకోవాలి? కస్తావకై స్థావయతే అసతోపి. స్తుతి చేసేవాడిని ఎందుకు ఒప్పుకోవాలి? స్తుతి చేసేవాడిని ఎందుకు ప్రోత్సహించాలి? వాడు లేని గుణాలను చెబితే ఎందుకు ఒప్పుకోవాలి? లేని గుణాలను వాడి నోటితో చెప్పించి తర్వాత ఆ లేని గుణాన్ని సాధించుకోవటం అనేది ఏం తెలివైన పని. ఎప్పుడూ కూడా తనలో లేని మంచి గుణాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ ఎవరితోనో పొగిడించుకోవటం, ఆ పొగిడించుకున్న తరువాత అయ్యో ఈ పొగడ్త నిజం చేసుకోవాలి కాబట్టి నేను ఈ గుణాన్ని సాధించాలి అనుకోవటం అనేది ఎంతవరకు సబబు? కాబట్టి ఇది అక్కర్లేని పని. దీనికి తోడు దీంట్లో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. పొగడ్తలు మహాప్రమాదకారులు. తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధ జనావహాసం కుమతిర్న వేద. ఈ పొగిడేవాళ్ళు ఉన్నవి లేనివి కలిపి పొగిడేస్తూ ఉంటే ఆ పొగడ్తలు నిజమే అని అనుకుని విప్రలబ్ధ, ఇతను భ్రమపడిపోయి నేను సర్వగుణ సంపన్నుణ్ణి అని నమ్ముతూ కూర్చుంటాడు. ఈ పొగిడేవాళ్ళు అలాగే పొగడ్తలను వినేవాళ్ళు ఈ పొగడ్తలో జరిగేటువంటి సందర్భంలో ఏమనుకుంటారంటే ఈ పొగడ్తలు నిజమే, ఈ పొగడ్తలు ఈ మహారాజు గారు మహావీరుడు అనే పొగడ్త నిజమే అయ్యి ఉండేది, లేదా ఈయన మహా తెలివైన వాడు అనే మాట నిజమై ఉండేది, ఈయన కాస్త సరిగ్గా యుద్ధ విద్యాభ్యాసము అలాగే శస్త్ర విద్యాభ్యాసము కాస్త చదువు చట్టుబండా ఉండి ఉంటే ఈ పొగడ్తలు నిజమై ఉండేవి అని అనుకుంటూ ఉంటారు. పొగిడేవాడు అదే అభిప్రాయంతో పొగుడతాడు, వినేవాడు కూడా అదే అభిప్రాయంతో వింటాడు. ఇది పొగడ్త అనేది ఎందుకు దారితీస్తోంది అంటే జన అవహాసం, జనాలు పరిహాసం చేసుకోవడానికి పనికొచ్చేట్లుగా దారితీస్తోంది. వీళ్ళు పొగిడేవాళ్ళు వెక్కిరిస్తూ పొగుడుతున్నారు, వినేవాళ్ళు ఆ వెక్కిరింతలని అర్థం చేసుకుంటూనే వింటున్నారు. ఇది అబద్ధమని అనేవాడికి తెలుస్తోంది, వినేవాడికి తెలుస్తోంది. ఒకే ఒక్కడికి తెలియట్లేదు. ఎవరికి తెలియట్లేదు అంటే ఈ పొగడ్తలు నావి, నన్ను పొగుడుతున్నారు అనుకునేటువంటి కుమతి, ఈ సరిగ్గా మతి పని చేయనటువంటి వాడికి మాత్రమే తెలియట్లేదు. కుమతి న వేద. పొగడ్తలు హానికరాలు. పొగడ్తలు లేనివైతే మరీ హానికరాలు. లేని విషయాలను కనుక ఎవరైనా పొగిడితే అక్కడికక్కడ కట్ చేయటమే బెటరు. లేని విషయాలను పొగిడితే పొగిడేవాడు నవ్వుకుంటూ పొగుడుతూ ఉండొచ్చు, వినేవాళ్ళు కూడా పరిహాసం చేసుకుంటూ వినవచ్చు. కాబట్టి అది చాలా ప్రమాదకరము. లేదు దీన్ని తర్వాత నేను సాధించుకుంటాను అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. వీళ్ళ పొగడ్తలు విని సాధించుకోవటం ఎందుకు? పొగడ్తలు వినకుండానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండొచ్చు కదా అని పృథు మహారాజు గారు పొగడ్తలను గురించినటువంటి ఒక కొత్త ఫేసెట్ని ఓపెన్ చేశారు. మహద్గుణాన్ ఆత్మని కర్తుమీశ కస్తావకై స్థావయతే సతోపి తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధ జనావహాసం కుమతిర్న వేద అనే ఈ శ్లోకంలో అన్నాడు. ప్రభవో హ్యాత్మన స్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుతాః హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితం అని. ప్రభవ సమర్థులైన వాళ్ళు ఆత్మన స్తోత్రం జుగుప్సంతి. ఎవరైనా తమని పొగుడుతూ ఉంటే దాన్ని ఒప్పుకోరు, దాన్ని అసహించుకుంటారు, అసహ్యంగానే వింటారు. జుగుప్సంతి. అపి విశ్రుతాః, వాళ్ళు నిజానికి చాలా ప్రసిద్ధులు కావచ్చు, వాళ్ళు నిజంగానే సమర్థులు కావచ్చు, సామర్థ్యం లోకమెల్లా కూడా ప్రచారం అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు పొగడతను మాత్రం ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే హ్రీమంతః, వాళ్ళు సహజంగా ఒక రకమైన సిగ్గు అనేటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. పరమోదారాః,
వాళ్ళ ఆలోచన విధానం చాలా విశాలంగా ఉంటుంది, ఉదారంగా ఉంటుంది. ఈ పొగడ్తలు అనే వాటిని వింటూ ఉంటే ఎంతమంది నాశనమైపోయారు అనే విషయాన్ని గురించే వాళ్ళు ఆలోచిస్తారే కానీ ఈ పొగడ్తలు తీయగా ఉన్నాయి కాబట్టి విందాం విందాం విందాం, ఈ పొగిడేవాడికి ఇంకో రూపాయి ఎక్కువ ఇద్దాం అని అనుకోరు. పరమోదారాహ. ఈ పొగడ్తలని వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ప్రకారం వాళ్ళు ఎంత అసహించుకుంటారంటే పౌరుషం వా విగర్హితం. ఎవరైనా వీడు చాలా మహావీరుడు, గొప్ప వీరుడు, ఎప్పుడు చూసినా సరే బ్రాహ్మణుల్ని ఆవుల్ని సంహరిస్తూ ఉంటాడు, గోబ్రాహ్మణ వధ చాలా చక్కగా చేస్తాడు అంటే వినేవాళ్ళు ఎంత అసహించుకుంటారో. పౌరుషాన్ని గురించి కానీ మరొక గుణాన్ని గురించి కానీ చెప్తుంటే ప్రభవ విశ్రుతాహ అపి జుగుప్సంతి, చాలా అసహ్యంగా వింటారు, పొగడ్తలను ఏమాత్రం ప్రోత్సహించరు. కాబట్టి ఎప్పటికీ మీరు పొగడ్తలతో నా దగ్గరికి రానక్కర్లేదు, పొగడదలుచుకుంటే ఆ పరమాత్మను పొగుడుకోండి అని చెప్పేశాడు. ప్రభవో హ్యాత్మన స్తోత్రం జుగుప్సంతి అపి విశ్రుతాః హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితం అని. వయం త్వవిదితాలోకే సూతాద్యాపి వరీమభిః కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్ అని చివరికి కాస్త వాళ్ళని లాలన చేస్తున్నట్టుగా ఒక మాట అన్నాడు. అలా కాదు, ఇవన్నీ ఈ మాటలన్నీ ఉండని, కానీ వయంతు నేనేదో ఇప్పటికిప్పుడు కదా వచ్చిన వాడిని, అసలు లెక్క ప్రకారం అయితే ఇప్పుడే పుట్టాను అని చెప్పుకోవాలి, కానీ పుట్టింది పెద్ద రూపంతో పుట్టాను కాబట్టి ఇప్పుడే పుట్టాను అని చెప్పుకోవట్లేదు, కానీ ఇప్పటికీ నా గురించి లోకంలో ఏమీ తెలియదు. వయంతు అవిదితా లోకే వరీమభి, నా శ్రేష్ఠ గుణాలు ఏమిటి అనే సంగతి ఈ లోకంలో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పట్టాభిషేకం వరకే అయింది కదా, ఇంకా పాలన ప్రారంభం కాలేదు కదా, కాబట్టి నా గుణాలు ఎవరికీ తెలియదు. కాబట్టి కర్మభి, నేను ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు కాబట్టి, ఏ పని మొదలు పెట్టలేదు కాబట్టి కథం ఆత్మానం గాపయిష్యామ, మీరు స్తుతి చేస్తే ఆ స్తుతిని నేను ఎలా వినగలను? నేనేమైనా పని మొదలుపెట్టి చేస్తే చేసిన పనిని మీరేమైనా పొగిడితే వినొచ్చు, నేను పనే మొదలుపెట్టందే మీరు స్తుతి చేస్తే ఏమని వింటాను? బాలవతు, చిన్నపిల్లలు తెలియని వాళ్ళు చేసిన పనులని నేనేం చేస్తాను? పిల్లవాడు ఇంకా అడుగులు వేయటం మొదలు పెట్టి ఉండడు, అడుగులు వేయటానికి తల్లో తండ్రో వేళ్ళో చేతిలో ఇచ్చి ఒక్క అడుగు తీసి ఇంకో అడుగు వేసేట్టు చేస్తారు. చేస్తే పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి అబ్బో చాలా గట్టిగా నడిచేస్తున్నారంటారు. పిల్లవాడు నిజంగా నేను నడిచేస్తున్నాను అని సంతోషపడతాడు. అది చిన్నపిల్లలకి అందంగా ఉంటే ఉంటుంది బాలవత్. కానీ పెద్దవాళ్ళకి, పాలనలో ఉన్న వాళ్ళకి, బాధ్యతలు ఉన్న వాళ్ళకి, అన్నీ తెలిసిన వాళ్ళకి ఇది పద్ధతి కాదు. పని చేయాలి, ఆ పనిలో శ్రేష్టమైనటువంటి లక్షణాలు కనిపించాలి, ఆ కనిపించినటువంటి లక్షణాలు లోకమంతటా కూడా ప్రసరించాలి, లోకం తెలుసుకోవాలి, తనంతట తాను తెలుసుకోవాలి, అంతే తప్ప పొగిడించుకోవటం అనేది సరి అయిన పద్ధతి కాదు. అందువల్ల ఈ పొగడ్తలు ఆపి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. వయం త్వవిదితాలోకే సూతాద్యాపి వరీమభిః కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్ అని అన్నాడు. ఈ మాట అనటంతో 26 శ్లోకాలు ఉండేటువంటి ఈ అధ్యాయాన్ని, 15వ అధ్యాయాన్ని, పృథు చరిత్రలో రాజ్యాభిషేక వర్ణనం అనేటువంటి అధ్యాయాన్ని మహర్షి గారు చాలా చిన్నగానే ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో పృథు మహారాజు గారు, అలాగే అర్చి అనేటువంటి ఆయన భార్య, నారాయణుడు శ్రీమన్మహాలక్ష్మి యొక్క అంశాలతో పుట్టడం, పుట్టిన వాళ్ళు లక్ష్మీనారాయణులే అని మహర్షులు తేల్చిన తర్వాత దేవతలందరూ రావటం, బ్రహ్మగారు సర్టిఫై చేయటం, తర్వాత ఆయనకి పట్టాభిషేకం జరగటం, పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయా దేవతలు గిఫ్ట్లు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత సూతుడు, మాగధుడు, వంది వీళ్ళు ముగ్గురు వచ్చి పొగడబోతే ఆయన వారించటం, పృథు మహారాజు గారు వారించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 15వ అధ్యాయం ఇక్కడికి పూర్తి అవ్వగా 16వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. ఇతి బ్రువాణం నృపతిం గాయకాః మునిచోదితాః తుష్టువస్తుష్టమనసః తద్వాగమృత సేవయా అని. ఇతి బ్రువాణం, పృథు మహారాజు గారు ఇలా అంటున్నారు. అంటుంటే వీళ్ళందరూ శ్రద్ధగా విన్నారు. సూతుడు, మాగధుడు, వంది శ్రద్ధగా విన్నారు.
విని ఇంకేముంది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, వద్దంటే మనం ఎందుకు చేయటం అని అనుకుంటున్నారు. కానీ ఈ లోపల మహర్షులు ముందుకొచ్చి ఈ ముగ్గురిని అలా కాదు, ఆయన కాదంటే కాదన్నాడు కానీ మీరు స్తుతి చేయండి అని ప్రోత్సహించారు. గాయకాహ మునిచోదితాహ. మునులు ప్రోత్సహించేసరికి తుష్టువు, ఈ సూతుడు మాగధుడు వంది ఈ ముగ్గురు కూడా మళ్ళీ స్తుతి చేయటం ప్రారంభించారు. ఈసారి పృథుమహారాజు గారు అన్నట్లుగా ఒక పాయింట్ దొరికింది వీళ్ళకి. నా గురించి మీకేం తెలుసు, ఏం తెలుసని మీరు పొగుడుతారు అని అన్నాడు కదా. ఆయన గురించి కొంత తెలిసింది. ఏమని తెలిసింది? ఈయన పొగడతలు లాంటి వాటిని పట్టించుకోడు అని తెలిసింది. ఈయన మాటల్లో తెలివి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన మాట అమృతంలాగా ధారగా ప్రవహిస్తూ ఉంటుంది అని తెలిసింది. ఆ పాయింట్ తెలిసేసరికి తద్వాగమృత సేవయా తుష్ట మనసః, ఆయన వాక్యాలు అనేటువంటి అమృతాన్ని చెవురారా గ్రోలి చాలా సంతోషపడి ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటే మహానుభావుడే కావాలి అని అనుకుని ఆ మహానుభావుడిని పొగడ్డాన్ని ప్రారంభించారు. ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితా తుష్టువుస్తుష్ట మనసః తద్వాగమృత సేవయా అని ఏమని స్తుతి చేయడం ప్రారంభించారు. నాలంబయంతే మహిమానువర్ణనే యోదేవ వర్యో వతతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనాం అపి బభ్రమూర్ధియః అని ప్రారంభించారు. మేమేమీ లేని విషయాలు చెప్పి పొగిడేవాళ్ళం కాదు, ఆ భజన బ్యాచ్ కాదు మాది. మేము సూతులము మాగధులము వందులము, మా వృత్తిది కులవృత్తి. మా కులవృత్తి ప్రకారం ఉన్నదాన్ని ఉన్నట్టు అందంగా చెప్పి పొగుడుతామే తప్ప అబద్ధాలు చెప్పము. ఇప్పుడు కూడా చూసుకో, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చెప్తాము. నువ్వు చెప్పింది నిజం. నాలం వయంతే మహిమాను వర్ణనే, మీరు పొగడ్డం ఆపేయండి అన్నావు కదా, అది నిజము. నీ గొప్పదనాన్ని వర్ణించటానికి మేము సరిపోము. నాలం వయంతే మహిమాను వర్ణనే, నీ గొప్పదనాన్ని వర్ణించటానికి ఈ సూతుడు మాగధుడు వంది అనేవాళ్ళు సరిపోరు. ఎందుకంటే నువ్వు లక్ష్మీనారాయణ అంశతో పుట్టుకొచ్చావు అని ఇప్పుడే కదా బ్రహ్మగారు సర్టిఫై చేశారు. మహర్షులందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి యహ దేవవర్య అవతతార, నీవు ఆ శ్రీమన్నారాయణుడివే దిగి వచ్చావు అంటే నిన్ను వర్ణించటానికి మేమేమి సరిపోతాము. యో దేవవర్య అవతతార, అందులోనూ మాయయా నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కలిసి నువ్వు అవతరించావు కదా. ఇలా లక్ష్మీనారాయణులు మీరిద్దరూ అవతరిస్తే మిమ్మల్ని ఇద్దరినీ పొగడ్డానికి మేమేమి సరిపోతాము. వేనాంగజాతస్య చ పౌరుషాణి, నువ్వన్నట్లు నేనేం చేశాను, నా గురించి నీకేం తెలుసు, మేము ఇంకా పాలన ప్రారంభించలేదు అన్నావు కదా. నిజమే. నీ పౌరుషాన్ని, నీ క్రియలను కానీ లేదా నీ విశేషాలను కానీ నీ యొక్క పాలనా వ్యవహారాలను కానీ మేమేం తెలుసుకున్నాం కనుక మేం కాదు. వాచస్పతీనామపి బభ్రమూర్ధియః, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలకు బుద్ధుల్నే అవి భ్రమింపజేసినాయి. దేవతల బుద్ధులే నీ క్రియలని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినాయి. అర్థం చేసుకోలేక అవే అటు ఇటు తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మా బుద్ధులు నీ క్రియలను ఏమర్థం చేసుకుంటాయి, మేము నిన్ను పొగడ్డానికి ఏం సరిపోతాము అని ప్రారంభించారు. నాలంబయంతే మహిమానువర్ణనే యో దేవవర్యోవతతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రమూర్ధియః అనే ఈ శ్లోకంలో సూతుడు మాగధుడు వంది వాళ్ళు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు కారు. తమ బాసు ఒక రకంగా చెప్తే దానికి వ్యతిరేక దిశలో పనిచేసేవాళ్ళు కూడా కారు. చెప్పినట్లుగా చేసేటువంటి వాళ్ళు. బాసు గారు ఏమని చెప్పాడు, మీరు నన్ను పొగడకండి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పొగడండి అని చెప్పారు. పరమాత్మను పొగడండి, తెలియని నన్ను పొగడొద్దు, తెలిసిన ఆ దేవుణ్ణి పొగడండి అని అన్నాడు. వీళ్ళు కూడా తెలిసిన దేవుణ్ణే పొగుడుతున్నారు. ఏమని పొగుడుతున్నాడు, ఆ తెలిసిన దేవుడి తాలూకు క్రియలు మాకేం తెలుస్తాయి, ఆయన యొక్క క్రియలు, ఆ ఉత్తమ స్థాయిలో ఉండేటువంటి ఆయన యొక్క ఆలోచనలు ఇవన్నీ బ్రహ్మగారు మొదలైన వాళ్ళకే తెలియవు, మాకేం తెలుస్తాయి అనే తీరులోనే పొగుడుతున్నారు. ఎవరికీ తెలియనటువంటి స్థాయిలో ఆ పరమాత్మ యొక్క గుణాలున్నాయి అనే విషయం చెప్తూనే ఉన్నారు.
కాకపోతే మేము నిన్ను పొగడ్డానికి సరిపోము అనే మాట చెప్తున్నారు. మేము నిన్ను పొగడ్డానికి సరిపోము అని మీరే ఒప్పుకున్న తర్వాత పొగడతలు ఆపేయాలి కదా అంటే కాదు. అథాప్యుదార శ్రవస పృథోర్హరే కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి అని అన్నారు. నోర్మూసు కూర్చోము, అథాపి మాకేం తెలియదు కానీ మేము మొదలు పెడతాం. ఇలా మొదలు పెడతారు అంటే ఉదార శ్రవస. మేము మాట్లాడేది ఈ పృథు రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణుడి గురించి మాత్రమే కాదు కదా, శ్రీమన్నారాయణుడి గురించి చెప్తాము. ఆయన కీర్తి లోకమంతా విస్తరించి ఉంది కదా, ఉదార శ్రవస. అలా లోకమంతా విస్తరించి ఉన్నటువంటి కీర్తి కలిగిన ఆ శ్రీమన్నారాయణుడి అంశే ఈ పృథువైతే గనక శ్రీమన్నారాయణుడిని పొగిడితే పృథువుని పొగిడినట్టే అయిపోతుంది. పృథోర్హరే కళావతారస్య కథామృతాదృతాః. కథామృతంలో చాలా ఆదరంగా ఉన్నాం మేము ఆ శ్రీమన్నారాయణుడి కథామృతంలోనూ. అందువల్ల ఆ ఆదరంతో శ్రీమన్నారాయణుడిని పొగుడుతాము. పొగిడితే ఈ పృథు మహారాజు గారిని పొగిడినట్టు అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఎవరిని పొగిడా ఒకటే అవుతుంది. అయితే యథోపదేశం, మాకు ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఎంత తెలుసో అంతవరకే మాట్లాడతాము. మునిభిః ప్రచోదితాః, మీరు ఆగమన్నా సరే లేదా మాకేం తెలియదు అనుకున్నా సరే ఎందుకు మొదలు పెట్టాము అంటే మునిభిః ప్రచోదితాః, మునులు మమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి పొగుడుతాము. మునులు మమ్మల్ని ప్రోత్సహించారు అంటే దాని అర్థం మీరు మాటలు బయటికి పలకండి, మీ హృదయాల్లో మేము ఉండి ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఏమి మీ హృదయాల్లో స్ఫూర్తి రావాలో ఆ స్ఫూర్తిని మేము తెస్తాము, ఆ ఉపదేశాలు మేము చేస్తాము అనే కదా అర్థం. కాబట్టి యథోపదేశం మునిభిః ప్రచోదితాః, వాళ్ళు మా హృదయాల్లో ఉండి ఏ ఉపదేశం చేస్తారో ఆ ఉపదేశం ప్రకారమే మేము స్తుతి చేస్తాము. శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి, నీ యొక్క పొగడదగినటువంటి క్రియలన్నిటినీ కూడా మేము పొగిడి విస్తృతంగా లోకంలో ప్రచారం చేస్తాము. మేము ప్రచారం చేసేటప్పుడు మాకు తెలిసిన వాటిని ప్రచారం చేయము, పైవాళ్ళు చెప్పిందే చేస్తాము, మహర్షులు మొదలైన వాళ్ళు చెప్పిందే చేస్తాము. మేము నిన్ను పొగడ్డానికి సరిపోకపోయినా సరే వాళ్ళు అనుమతి ఇచ్చారు కాబట్టి, వాళ్ళు ఆజ్ఞ వేశారు కాబట్టి చేస్తాము అని ఈ స్థావకులు అన్నారు. అథాప్యుదారశ్రవస అథాప్యుదారశ్రవస పృథోర్హరేః కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి అని ఈ సూతుడు, మాగధుడు, వంది ఈ ముగ్గురు అన్నారు. ఏమని స్తుతి చేశారు అనే విషయం ఎలాగూ పైన రావాల్సిందే, దాన్ని మనం చక్కగా పట్టుకోవాల్సిందే, అది ప్రధానమైన అంశమే. కానీ పృథుమహారాజు గారు వచ్చి రావటంతోనే చెప్పినటువంటి అంశాలు అందరికీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు. మనం కథాగమనంలో ఉండి ఆయన ఏమంటున్నాడు అని వినటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఆయన చెప్పినటువంటి పాయింట్కు ఉండేటువంటి గొప్పతనాన్ని ఇంకా సరిగ్గా పట్టుకోలేదు. ఆయన ఏమంటున్నాడు, పృథుమహారాజు రూపంలో వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఏమంటున్నాడు అంటే, మనుషుల్ని పాడు చేసేవి ఎన్నెన్నో ఉన్నాయి, కానీ మనుషుల్లో మంచివారిని, మనుషుల్లో సమర్థులైన వాళ్ళని, పనికొచ్చే వాళ్ళని పాడు చేసేది ఒక్కటి ఉంది. ఏంటి అంటే పొగడత. ఈ పొగడత పనికొచ్చేవాడిని కూడా పాడు చేస్తుంది. పొగడత అనేది మొదలైతే, వాస్తవానికి పొగడత అనే పదానికి ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పటం అనే అర్థమే తీసుకోవాలి. కానీ ఇది మొదలైతే ఉన్నది ఉన్నట్లుగా చెప్తే సరిపోదు, లేని విషయాన్ని జోడించి చెప్తేనే పొగడతా అనే తీరులో మారిపోతుంది. లేని విషయాన్ని వినటం అనేది గనక అలవాటైతే, తనలో లేని గుణాన్ని వినటం అనేది గనక అలవాటైతే, మొదట్లో పోనీ ఇది లేకపోయినా మనం సాధిద్దాంలే, నువ్వు మహాదాతవి అని ఎవడైనా పొగిడితే మహాదాత కాకపోయినా ఏదో కొంతైనా దానం చేద్దాంలే అని అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకి అది అలవాటైపోతే ఈ అబద్ధం అనేది అలవాటైపోతుంది. విప్రలబ్ధ, పూర్తిగా భ్రమపడటం దాకా వెళ్ళిపోతుంది. ఆ భ్రమపడటం అనేది ఎంత దాకా వెళుతుంది అంటే, పొగిడేవాడు వినేవాడు
ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉండగా, వెక్కిరిస్తూ ఉండగా, అయ్యో పాపం ఈ పొగడ్తలన్నీ నిజమై ఉండేవి, వీడి సవ్యంగా ఉండి ఉంటే అని వెక్కిరిస్తూ ఉండగా కూడా ఆ వెక్కిరింతని కూడా పట్టించుకోనంత స్థాయిలో ఆ పొగడ్తలను విని సంతోషించే పరిస్థితికి దారుణంగా ఇది తీసుకొస్తుంది. కాబట్టి పొగడ్తలని అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు దగ్గరికి రానివ్వకూడదు. పొగడ్త అనేది ప్రారంభంలో తీయగా ఉంటుంది, కానీ అది రూపు మార్చుకున్న కొద్దీ చాలా చేదు ఫలితాల్ని, చేదు గుడికల్ని ఇస్తుంది. ఇంకా పొగడ్తలను గురించి మాట్లాడుకుంటే మనకి సమయం కూడా చాలదు. పొగడ్త అనేది ఒక్కసారి కనుక మన విషయంలో మొదలైతే పక్కవాడిని పొగిడితే అస్సలు నచ్చదు. పొగిడితే నన్ను పొగడాలి కానీ వాడికి పొగడకూడదు అనే పరిస్థితి వస్తుంది. ఒకవేళ వాళ్ళ సన్మానానికి వెళ్ళినా సరే నన్నే పొగడాలి అని అనిపిస్తుంది. ఒకవేళ ఎవరూ పొగడకపోతే నేనే పొగుడుకుంటాను, ఇంకోటికి ఆ ఛాన్స్ ఇవ్వను, నన్ను నేనే పొగుడుకుంటాను అని ఆత్మశ్లాఘ దాకా తీసుకెళ్ళిపోతుంది. దాని యొక్క రూపాంతరాలు, మార్పులు ఎవరు ఊహించలేరు. అంత ఘోరమైన పరిస్థితికి అది తీసుకొస్తుంది. కాబట్టి పొగడ్తలు అనే వాటిని మంచివాళ్ళు దగ్గరికి రానివ్వకూడదు. పొగడ్తల ద్వారా మంచివాళ్ళు, పనికొచ్చేవాళ్ళు చెడిపోకూడదు అనేటువంటి సందేశాన్ని పృథుమహారాజు గారి రూపంలో శ్రీమన్నారాయణుడు ఇస్తున్నాడు. మరైతే దేవుణ్ణి పొగుడుతాం కదా, భగవంతుణ్ణి పొగుడుతాం కదా అంటే ఆయన పరిస్థితి వేరు. ఎన్ని పొగడ్తలు విన్నా, ఎన్ని తెగడతలు విన్నా లెక్క చేయని వాడు ఆయన. అహంకారం కానీ మరొకటి కానీ లేనివాడు. ఒక పొగడ్తకి సంతోషించి ఒక తెగడ్తకి బాధపడేటువంటి వాడు కూడా కాడు. కాబట్టి పరమాత్మకు అవి చెల్లుతాయి, మిగతా వాళ్ళకి అవి చెల్లవు. మిగతా వాళ్ళకి అవి పాడు చేసేటువంటివి అవి కాబట్టి మిగతా వాళ్ళకి పొగడ్తలు నిషిద్ధం. పరమాత్మను పొగడటం అనేది వేరువేరు కారణాలతో కూడా మంచి చేస్తుంది కాబట్టి పరమాత్మను పొగిడితే పొగుడుకోవచ్చు అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పాడు. కాబట్టి పొగడ్త అనేటువంటి కాన్సెప్ట్లో, చాలా లోతైనటువంటి కాన్సెప్ట్లో పృథుమహారాజు గారు చెప్పినటువంటి అంశాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని పొగిడించుకోవాలి అనేటువంటి ఆశను కనీసమైనా సరే తగ్గించుకుని, ఎవరూ పొగడకపోతే నన్ను నేనే పొగుడుకుంటాను అనేటువంటి అలవాటును మాత్రం పూర్తిగా తప్పించుకుని, పరిహాసప్రాయం కాకుండా గౌరవంగా బతికేటువంటి ఒక దారిని మనం చూసుకుందాము. చేసే పనులు, మనం చేసే మంచి పనులు ఎలాగూ లోకంలో గనక వెళితే, లోకంలో అందరికీ తెలిస్తే అదే పొగడత అవుతుంది అనైనా సంతోషపడదాము. కాబట్టి దానికోసం మంచి పనులు చేస్తే పొనులే పర్వాలేదులే అనుకుని మంచి పనులు చేయటం వైపుగా మన బుద్ధిని మార్చుకుందాము. పొగడత నుంచి మాత్రం వెనక్కి మరల్చుకుందాము. ఇలా పొగడతలు, తెగడతలు అనే వాటితో సంబంధం లేనటువంటి సమస్థితిని, సమమైన మానసిక స్థితిని మనకు అందించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. వంది మాగధసూతవరులార, నాయందు రమణీయ నాయందు కమనీయ గుణములు కలిగనేని నర్హంబునుతి చేయ, అవిలేవు నాయందు నదిగాన మీనుతి వ్యర్థమయ్యే, ఇట మీద గుణములని పారియుండినప్పుడు నుతించెదరు అగుట మీరు సభ్య నియుక్తులై చతురతనుత్తమ శ్లోకుని గుణముల స్తోక భూప్రసిద్ధములుగాన సనుతి చేయుడజుని అతని బహువిధ భావంబులభినుతింపనలవిగాకయనుండుదురు అదుయుగాక చతుర మతులార మాగధ జనములారా అని పృథు చక్రవర్తి యొక్క దివ్యమైనటువంటి లోకానికి ఉపకరించేటువంటి సందేశంతో కూడినటువంటి అత్యద్భుత ప్రవచన కార్యక్రమాన్ని, అధ్యయన కార్యక్రమాన్ని ఆచార్యముఖంగా ఆలకించేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి ఈనాడు అందించాడు. ఆ భావాల్ని అంతటినీ కూడా మనస్సులో పరిపూర్ణంగా నింపుకుంటూ ఆ భావాల్ని బోధించేటువంటి శ్లోకాలను కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఈనాడు శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे पंचदशाध्याये श्लोकाः मैत्रेय उवाच प्रशंसन्ति स्म तं विप्राः गन्धर्वप्रवरा जगुः मुमुचुस्सु मनोधाराः सिद्धा नृत्यन्ति स्वस्त्रियः शङ्खतूर्यमृदङ्गाद्याः नेदुर्दुन्दुभयो दिवि तत्र सर्व उपाजग्मुः देवर्षि पितॄणां गणाः ब्रह्म जगद्गुरुर्देवैः सहाश्रुत्य सुरेश्वरैः वैन्यस्य दक्षिणे हस्ते दृष्ट्वा चिह्नं गदाभृतः पादयोररविन्दञ्च तं वै मेने हरेः कलाम् यस्याप्रतिहतं चक्रम् अंशः स परमेष्ठिनः तस्याभिषेक आरब्धो ब्राह्मणैर्ब्रह्मवादिभिः आभिषेचनिकान्यस्मै आजह्रुः सर्वतो जनाः सरित्समुद्रागिरयो नागा गावः खगा मृगाः द्यौः क्षितिः सर्वभूतानि समाजह्रुरुपायनम् सोऽभिषिक्तो महाराजः सुवासाः साध्वलङ्कृतः पत्न्यार्चिषालङ्कृतया विरेजेऽग्निर्वापरः तस्मै जहारधनदो हैमं वीरवरासनम् वरुणः सलिलस्रावम् आतपत्रं शशिप्रभम् वायुश्च वालव्यजने धर्मः कीर्तिमयीं स्रजम् इन्द्रः किरीटमुत्कृष्टम् दण्डं संयमनं यमः ब्रह्मा ब्रह्ममयं वर्म भारतीहारमुत्तमम् हरिः सुदर्शनं चक्रम् तत्पत्न्याः
తత్పత్న్యవ్యాహతాం శ్రియం తత్పత్న్యవ్యాహతాం శ్రియం దశచంద్రమసిం రుద్రః దశచంద్రమసిం రుద్రః శతచంద్రం తథాంబికా శతచంద్రం తథాంబికా సోమో మృతమయానశ్వాన్ సోమో మృతమయానశ్వాన్ త్వష్టారూపాశ్రయం రథం త్వష్టారూపాశ్రయం రథం అగ్నిరాజగవం చాపం అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్ సూర్యో రశ్మిమయానిషూన్ భూః పాదుకే యోగమయ్యౌ భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావలిమన్వహం ద్యౌః పుష్పావలిమన్వహం నాట్యం సుగీతం వాదిత్రం నాట్యం సుగీతం వాదిత్రం అంతర్థానం చ ఖేచరాః అంతర్ధానం చ ఖేచరాః ఋషయశ్చాశిషः సత్యాః ఋషయశ్చాశిషः సత్యాః సముద్రः శంఖమాత్మజः సముద్రశంఖమాత్మజం సింధవః పర్వతా నద్యో సింధవః పర్వతా నద్యో రథవీథీర్మహాత్మనః రథవీథీర్మహాత్మనః సూతోథ మాగధో వందీ సూతోథమాగధో వందీ తం స్తోతుముపతస్థిరే తం స్తోతుముపతస్థిరే స్థావకాంస్తానభిప్రేత్య తావకాంస్తానభిప్రేత్య పృథిర్వైన్యః ప్రతాపవాన్ పృథుర్వైన్యః ప్రతాపవాన్ మేఘనిర్హ్రాదయా వాచ మేఘనిర్హ్రాదయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్ ప్రహసన్నిదమబ్రవీత్ పృథుర్వాచ పృథుర్వాచ భోసూత హేమాగధ సౌమ్యవందిన్ భూసూత హేమాగధ సౌమ్యవందిన్ లోకేధునా స్పష్టగుణస్య మే స్యాత్ లోకేధునా స్పష్టగుణస్య మే స్యాత్ కిమాశ్రయో మేస్తవ ఏష యోజ్యతాం కిమాశ్రయో మేస్తవ ఏష యోజ్యతాం మామయ్య భూవన్ వితథా గిరోవః మామయ్య భూవన్ వితథా గిరోవః తస్మాత్ పరోక్షేస్మదుపశ్రుతాన్యలం తస్మాత్ పరోక్షేస్మదుపశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్య వాచః కరిష్యథ స్తోత్రమపీచ్య వాచః సత్యుత్తమ శ్లోక గుణానువాదే సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం నస్తవయంతి సభ్యాః జుగుప్సితం నస్తవయంతి సభ్యాః మహద్గుణాన్ ఆత్మని కర్తుమీశః మహద్గుణానాత్మని కర్తుమీశః కస్తావకైస్తావయతే సతోపి కస్తావకైస్తావయతే సతోపి తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధో తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద జనావహాసం కుమతిర్న వేద ప్రభవో హ్యాత్మనస్తోత్రం ప్రభవో హ్యాత్మనస్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుతాః జుగుప్సంత్యపి విశ్రుతాః హ్రీమంతః పరమోదారాః హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితం పౌరుషం వా విగర్హితం వయం త్వవిదితా లోకే వయం త్వవిదితా లోకే సూతాద్యాపి వరీమభిః సూతాద్యాపి వరీమభిః కర్మభిః కథమాత్మానం కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్ గాపయిష్యామ బాలవత్ ఇతి ఇతి శ్రీమద్
శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచదశోధ్యాయః పంచదశోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం